మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో మాజీ మినిస్టర్ సత్యవతి రాథోడ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జెడ్పీటీసీల పదవీకాలం ముగుస్తుండటంతో ఆత్మీయ సన్మాన వీడ్కోలు కార్యక్రమం నిర్వహించామని ఆమె అన్నారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం నిన్న షాద్నగర్లో జరిగిన దళిత మహిళ సునీతపై పోలీసు అధికారి జరిపిన దుర్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత గ్యారంటీ పథకాలు పూర్తిగా నెరవేర్చలేదని, మహిళలకు రక్షణ లేదని, రోజురోజుకు మానభంగాలు పెరిగిపోతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీటీసీలు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అలాగే నాతో పాటు మీడియా సమావేశాల్లో పాల్గొంటున్న గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు బిందు గారికి, గౌరవ వైస్ చైర్మన్ గారు వెంకటేశ్వర రెడ్డి గారికి, గౌరవ ఫ్లోర్ లీడర్ మా శ్రీనివాస్ గారికి, గౌరవ జెడ్పీటీసీ సభ్యులకు, మిగతా నాయకులు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం. అంటే రెండు సబ్జెక్టులు, దయచేసి మీరు దేనికి దానికే ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా మీకు విజ్ఞప్తి. ఈ రోజు నుంచి మహబూబాబాద్ జిల్లా పరిషత్ పదవీకాలం, జిల్లా పరిషత్ సభ్యుల పదవీకాలం ముగిసిపోతుంది. అందుకనే ఈరోజు ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసినాం. గౌరవ చైర్మన్ గారికి, గౌరవ డిప్యూటీ సభ్యులకు, అలాగే గౌరవ కోఆప్షన్ సభ్యులు కూడా ఇందులో ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, సమర్థవంతంగా 5 ఏళ్ళు మంచి పరిపాలన అందించిన వారికి మరి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మంచి భవిష్యత్తు ఇవ్వాలని, తిరిగి ప్రజా జీవితంలో వారు అనునిత్యం ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకోవాలని ఆ శక్తి భగవంతుడు ఇవ్వమని కోరుతూ మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం, నిన్న షాద్నగర్లో ఒక దళిత మహిళ సునీత అనే మహిళ మీద పోలీస్ అధికారులు చేసిన దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము ఇక్కడున్న ఇది సభ్య సమాజం అందరూ కూడా ఖండించాల్సిన విషయం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 8 నెలల్లో ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన ఏ హామీ పూర్తి స్థాయిలో నెరవేరలేదు. కానీ ఈ రాష్ట్రంలో మహిళల మానభంగాలు, అలాగే వాళ్ళ మీద దాడులు, మరి అనేక మంది మీద ఇలాంటి సంఘటనలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికీ 180 మానభంగాలు జరిగినట్టు, మహిళల మీద దాడులు జరిగినట్టు పోలీస్ రికార్డులు చెప్తున్నాయి. అలాగే 500 దోపిడీలు, హత్యలు జరిగినట్టు మరి పోలీస్ రికార్డులు చెప్తా ఉన్నాయి. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇది చాలా సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇది చాలా దారుణం, దురదృష్టకరం. దీన్ని సభ్య సమాజం తీవ్రంగా ఖండించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎవరో ఇంట్లో దొంగతనం జరిగితే ఎవరింట్లో జరిగిందో సరైన రీతిలో కనుక్కోవాల్సిన పోలీసులు, పట్టుకోవాల్సిన పోలీసులు అమానుషంగా ఒక మహిళను తీసుకొచ్చి మరి వివస్త్రను చేసి కొడుకు ముందు, భర్త ముందు పోలీస్ స్టేషన్లో ఇలాంటి దారుణానికి ఒడిగొట్టడం, ఇది మహిళా లోకం మరి సభ్య సమాజం తల ఉంచుకోవాల్సిన